హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ. ఈ రెసిపీ కోసం నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఇలా ఒక బౌల్లోకి 1/2 లీటర్ పాలు తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి ఒక పొంగు వచ్చే వరకు కాచుకుందాం పాలని. ఇలా పాలు పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా చక్కెర అంతా కరిగే వరకు కలుపుకుందాం. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని దానిని కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపి లిక్విడ్ లాగా తయారు చేసుకుందాం. వాటర్ బదులు పచ్చి పాలను కూడా కలుపుకోవచ్చు, లేదంటే కాచి చల్లార్చిన పాలను కూడా తీసుకోవచ్చు. ఇలా మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ని బాగా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా కాచుకుందాం పాలని. పాలు తిక్కుగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరబెట్టుకున్నాం పాలని. ఇలా చిక్కగా తయారైంది. దీనిని ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టాము. 2 అవర్స్ అయిన తర్వాత ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసి చూస్తే కొద్దిగా తిక్కుగా అయ్యింది కస్టర్డ్. ఇది 2-3 రోజులైనా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే. ఒక బౌల్లోకి కొద్దిగా తీసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. నేను 3 రకాల ఫ్రూట్స్ తీసుకున్నాను. దానిమ్మ, అరటిపండు, యాపిల్. మీరు పైనాపిల్, ద్రాక్షి ఇలాంటి ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఏవైనా ఇలాగా యాడ్ చేసుకోవచ్చు ముక్కలుగా కట్ చేసుకొని. మీరు కస్టర్డ్ని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే 2-3 రోజులైనా ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఈ వేసవి కాలంలో అప్పటికప్పుడు ఫ్రూట్స్ కట్ చేసుకొని ఇలాగ కస్టర్డ్లో వేసి సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఫ్రూట్ కస్టర్డ్ తయారైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరి రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.